హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారు ఈరోజు పని మీద దృష్టి పెట్టాలి. మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో కొంత సమయం సంతోషంగా గడుపుతారు. వారితో కలిసి సరదాగా బయటకు కూడా వెళ్ళొచ్చు. ఈరోజు మీ ఆహారం పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. మీ శత్రువులతో కొందరు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నట్లు కనిపిస్తారు. వారి నుండి మీరు తప్పించుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త వింటూనే ఉంటారు. అది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఈరోజు ఏదైనా పని చేసే ముందు మీరు గందరగోళంగా ఉంటే ఒత్తిడి లేకుండా చేయండి. ఎందుకంటే ఈ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. మీరు వ్యాపారంలో రోజంతా లాభ అవకాశాలను పొందుతారు. కానీ మీరు వాటిని గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే అవి మీకు ప్రయోజనాలను ఇస్తాయి. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇతరులకు సలహా ఇచ్చే ముందు అది మీపై చెడు ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఇతరుల మాట వినకపోవడమే తెలివైన పని. ఈరోజు మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు. ప్రభావవంతమైన వ్యక్తులను కూడా కలుస్తారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహంలో అనుకూల వాతావరణం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడిదుడుకులు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అవరోధాలతో సతమతం అవుతారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో కుటుంబ సభ్యులతో గొడవ పడతారు. ధన నష్టం సంభవించే పరిస్థితి ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఓ కీలకమైన ప్రాజెక్టులో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందానికి కారణం అవుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం శుభకరం. ఈరోజు కళా సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. వారిలో మీ నైపుణ్యం మంచి గుర్తింపు తెస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు రాబట్టడానికి అనువైన సమయం నడుస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెచ్చిస్తే ఉన్నత స్థితికి చేరుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల సంతృప్తి కలిగిస్తుంది. వినోదాలలో పాల్గొంటారు. ఓ వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.